హాయ్ గాయస్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ప్లస్ బాక్స్ లూజ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయస్, ఇది వచ్చేసరికి ఎక్స్టెన్షన్ బాక్స్ అంటారు, మీకు అలాగే ప్లస్ బాక్స్ అంటారు, స్పైక్ అంటారు, మీకు చాలా రకాలుగా పిలుస్తారు. దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి లూజ్ కాంటాక్ట్. మీకు ఈ ప్లస్ బాక్స్ పనిచేస్తుంది కానీ మీకు అడాప్టర్స్ ఏమైనా పెట్టినప్పుడు లూజ్ గా మూవ్ అవుతాయి. అటు ఇటు కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటే కానీ మీకు అడాప్టర్ అయితే పనిచేయదు. ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలని తెలియజేస్తాను. గాయస్, ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఎక్కువగా కంప్యూటర్ సెక్షన్ ఎక్కువ వాడతారు. అంటే మీకు సిపియూస్ అయ్యి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అడాప్టర్స్ ఇలాంటి వాటిని కనెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ వాడతారు. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఓపెన్ చేసి ఆ లూజ్ కాంటాక్ట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని తెలియజేస్తాను. నేను ఆల్రెడీ స్క్రూస్ అయితే ఓపెన్ చేసి ఉంచాను. బ్యాక్ సైడ్ చాలా స్క్రూస్ అయితే ఉన్నాయి, అందుకే నేను వీడియో లేట్ అవుతుందని చెప్పేసి ఓపెన్ చేసి ఉంచాను. మీకు ఓపెన్ చేయగానే సర్క్యూట్ అయితే ఇలా ఉంటుంది. నేను మెయిన్ సోర్స్ కేబుల్స్ అయితే డిస్కనెక్ట్ చేశాను, చిరాగ్గా ఉంటుందని. సో మనకి ఏదైతే ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసరికి రేకులు అనమాట. మీకు చూడొచ్చు, బెండ్ చేసిన ఐరన్ రేకులు. ఈ మెటల్ ని మనం లూజ్ కాంటాక్ట్ ఎందుకు అవుతుందంటే మనం వాడగా ఇది ఇలా సాగిపోతుంది. ఇలా సాగిపోయేసరికి గ్యాప్ ఎక్కువయ్యి మనకి అడాప్టర్స్ కానీ పవర్ ప్లగ్స్ కానీ ప్లగ్ అనేది లూజ్ అయ్యి మీకు అటు ఇటు కదిపితే కానీ ఇది టచ్ అయ్యి మీకు కరెంట్ రాదు. మనం ఏం చేయాలంటే మీకు ఒక నోస్ ప్లేయర్ ఏదన్నా తీసుకొని జస్ట్ ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ ని ఇలా బెండ్ చేసుకోండి. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇటు ఇలా బెండ్ చేసుకొని ఇలా దగ్గరికి ప్రెస్ చేసి ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటున్నా అంటే ఎక్కడ తీసారో అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా పెట్టేయండి. మీకు అప్పుడు టైట్గా ఉంటుంది. ఇలా లాగ్గానే ఈజీగా రాదు. మీకు అన్నిటినీ అలాగే ఇలా సైడ్స్ ఇవి ఇలా బెండ్ చేసుకొని ఇలా దగ్గరికి ప్రెస్ చేసి ఇలా పెట్టేసుకోవడమే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ టైట్గా ఉంటాయి. మీకు చైన్ లూజ్గా మూవ్ అవుతాయి కానీ ఇది టైట్గా మీకు పట్టేసి ఉంటుంది. మీకు ఇక్కడ కనిపించడం చూడండి, మీకు అటు ఇటు కనిపిస్తుంది. సో మనం ఇలా ప్లగ్ పెట్టగానే మీకు ఇది టచ్ అయ్యి మీకు లూజ్ కాంటాక్ట్ అనేది ఉండదు. గాయ్స్, మీకు ఈ లూజ్ కాంటాక్ట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.